గుడ్ ఈవినింగ్ న్యూస్. వెల్కమ్ టు క్లోజింగ్ బిల్. ఈ రోజు మార్కెట్ విశేషాలు అందించేందుకు మనతో పాటు అనలిస్ట్ శేషు గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ శేషు గారు. గుడ్ ఈవినింగ్. ఇక ఈ రోజు మార్కెట్స్ విషయానికి వస్తే ప్రస్తుతం మార్కెట్స్ మనం గమనించినట్టయితే దేశీయ బెంచ్ మార్క్ సూచన నిఫ్టీ అలాగే సెన్సెక్స్ రెండు కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ చూసినట్టయితే నిఫ్టీ దాదాపు 55 పాయింట్స్ వరకు నష్టపోయి 10,888 పాయింట్స్ వద్ద నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. అలాగే సెన్సెక్స్ కూడా దాదాపు 128 పాయింట్స్ వరకు నష్టపోయి 36,418 పాయింట్స్ వద్ద నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నట్టు మనం చూడొచ్చు. ఈ రోజు మార్కెట్స్ని డ్రాక్ చేసినట్టు ప్రధానమైన స్టాక్స్ మనం గమనించినట్టయితే ఈ రోజు మార్కెట్స్లో డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ ఈరోజు ప్రస్తుతం దాదాపు 5% వరకు 5.55% వరకు నష్టపోయినట్టు మనం చూడొచ్చు. అలాగే M&M కూడా 5.5% వరకు నష్టపోయింది. ఓఎన్జీసీ 3.78%, హిండాల్కో ఇండస్ట్రీస్ 3.21%, అల్ట్రాటెక్ సిమెంట్స్ 3.05% వరకు నష్టపోయి టాప్ లూజర్స్గా నిలిచినట్టు మనం చూడొచ్చు. టాప్ గెయినర్స్ విషయానికి వచ్చినట్టయితే టాటా స్టీల్ రికవరీ బాట పట్టింది. టాటా స్టీల్ 2.87%, సిప్లా 1.74%, ఐఓసీ 1.38%, టాటా మోటార్స్ 1.36%, హెచ్సిఎల్ టెక్నాలజీస్ 0.97% వరకు లాభపడేట్టు మనం చూడొచ్చు. ఇక సెక్టర్ పరంగా మనం చూసినట్టయితే నిఫ్టీ ఐటీ మినహా దాదాపు అన్ని సెక్టార్స్లో కూడా ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది మనం చూడొచ్చు. ప్రధానంగా నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ దాదాపు 1.65% వరకు ఫార్మా స్టాక్స్లో సెల్లింగ్ ప్రెషర్ ఎదుర్కొన్నట్టు మనం చూస్తున్నాము. అలాగే మెటల్స్లో కూడా సెల్లింగ్ ప్రెషర్ కొనసాగుతున్నట్టు మనం చూడొచ్చు. అలాగే ఆటో స్టాక్స్లో కూడా సెల్లింగ్ ప్రెషర్ అనేది కొనసాగుతున్నట్టు మనం చూడొచ్చు. అలాగే నిఫ్టీ ఎనర్జీ ఇండెక్స్ కూడా భారీగా పతనమైంది. దాదాపు 1.8% వరకు నష్టపోయినట్టు మనం చూడొచ్చు. ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈరోజు దాదాపు 2% వరకు నష్టపోయినట్టు మనం చూస్తున్నాము. మార్కెట్లో హెవీ వెయిట్ స్టాక్గా పరిగణిస్తుంటారు రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా దాదాపు ప్రస్తుతం 1.96% వరకు నష్టపోయి ట్రేడ్ అవుతున్నట్టు మనం చూస్తాం. అలాగే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో కూడా ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది మనం చూస్తున్నాము. భారత్ పెట్రోలియం దాదాపు 1.42% వరకు నష్టపోయినట్టు మనం చూడొచ్చు. ఇక మార్కెట్కి సంబంధించిన మరిన్ని విశేషాలు అందించేందుకు అనలిస్ట్ శేష్ గారు మనతో ఉన్నారు. శేష్ గారు చెప్పండి, ఈరోజు మార్కెట్ క్లోజింగ్ మీద ఎలా విశ్లేషిస్తారు? అంటే క్లోజింగ్ కొంచెం రికవరీ అయితే ఉందండి. మనకి మార్నింగ్ నుంచి ఇప్పుడు కానీ ట్రెండ్ కానీ గమనిస్తే కొంచెం రికవరీ అయితే ఉంది. మరి ముఖ్యంగా గ్లోబల్ క్యూస్ బాగుండడం కారణంగా అటు యూరోప్ మార్కెట్స్ ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా బాగా స్టడీగా అప్ ట్రెండ్లో ఉన్నాయి. అయితే మన మార్కెట్లో వరీ ఏంటంటే మనం ప్రతిసారి చెప్తూనే ఉన్నాము, ఒక సెల్లింగ్ అనేది అన్ని సెక్టార్లకి మనకి ఇంటెన్సిఫై అవుతుందని. అంటే చిన్న మిడ్ క్యాప్ స్టాక్స్లో దగ్గర నుంచి చూసుకుంటే ఇప్పుడు ఈవెన్ లార్జ్ క్యాప్ స్టాక్స్లో కూడా మనకి ఇన్ని రోజులు స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ వీక్నెస్ అనేది చూపిస్తున్నాయి. సో అదొకటి మనం గమనించాలి. క్లోజింగ్ బేసిస్లో కానీ చూసుకుంటే ఓవరాల్గా వీక్గానే క్లోజింగ్ అవుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ప్రీవియస్ క్లోజింగ్తో కంపేర్ చేసుకుంటే ప్రీవియస్ క్లోజింగ్ నా నిఫ్టీ ఫ్యూచర్స్ 10,950 అక్కడ క్లోజ్ అయింది. ఈ రోజు కానీ చూసుకుంటే క్లోజర్ కానీ అనుకోవడం 920 ఆ లెవెల్లో అట్లా క్లోజ్ కావచ్చు. 920 బిలో కూడా క్లోజ్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి 950, 940 అనేది మళ్ళీ మనకు రెసిస్టెన్స్ జోన్గా మనం పరిగణిస్తున్నాము. కాబట్టి నిఫ్టీ క్లోజింగ్ వీక్గానే ఉంది. స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది చూస్తున్నాము. కొంచెం రిజల్ట్లో అనుకున్న తగ్గట్టుగా కొంచెం ఏమాత్రం రిజల్ట్ డిసప్పాయింట్మెంట్ చేసిన కంపెనీలో హెవీ సెల్లింగ్ చూస్తున్నాము. లైక్ మనకి థైరోకేర్ ఒకటి, తర్వాత అడ్వాన్స్ ఎంజైమ్ లాంటి స్టాక్స్లో హెవీగా కరెక్ట్ కావడం చూస్తున్నాము. మరోవైపు ఇన్ని రోజులు స్ట్రాంగ్ ఉండి మనకి లాస్ట్ 2 డేస్లో చూసుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ వీక్ అయిపోయిందండి. ఈ ఫిబ్రవరి నెలలో రిలయన్స్ ఇండస్ట్రీస్ బాగా వీక్గా ట్రేడ్ అవుతుంది. బ్యాంక్స్ పర్లేదు అనిపిస్తున్నాయి. బ్యాంక్స్లో కొంచెం స్ట్రెంత్ అనేది అయితే మిక్స్డ్గా ఉంది. కొన్ని బ్యాంక్స్ వీక్ ఉన్నాయి, కొన్ని పర్వాలేదు. బట్ ఓవరాల్ బ్యాంక్ నిఫ్టీ పరంగా ఫ్లాట్గా ఉంది. మరోవైపు మిడ్ క్యాప్ స్టాక్స్లో సెల్లింగ్ అనేది కనపడుతూనే ఉంది. మనకి ఎస్కార్ట్స్ లాంటి స్టాక్ ఒక 3% దాకా కరెక్ట్ అయింది. M&M కానీ చూసుకుంటే మనకి లార్జ్ క్యాప్ స్టాక్ M&M ఇది 4.5%, 5% దాకా ఈరోజు కరెక్షన్లో M&M ఉంది. సో ఈ విధంగా స్ట్రాంగ్గా ఉన్న కౌంటర్స్ వీక్ అవుతున్నాయి. బట్ ఓవరాల్గా మన మార్కెట్ బెత్ కానీ చూసుకుంటే ఏమాత్రం కూడా స్ట్రాంగ్గా లేదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు స్ట్రాంగ్ అయిన కౌంటర్ మళ్ళీ ఇమీడియట్గా వీక్ కావడం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ లేలాండ్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో మీరు 5 to 6% పెరిగిందండి. మళ్ళీ ఈరోజు ఇమీడియట్గా ట్రెండ్ అనేది మళ్ళీ వీక్ అయిపోయింది. సో ఈ విధంగా ప్రస్తుతానికి ట్రెండ్ ఉంది. ఇంకా రానున్న రోజుల్లో ఇదే విధమైన ట్రెండ్ అనేది ఉంటుంది. చాలా జాగ్రత్తగా ట్రేడర్స్ ఏ రోజుకి ఆ రోజు ట్రేడ్ చేసుకోమని చెప్తాను. ఈరోజు క్లోజింగ్ బేసిస్లో కానీ చూసుకుంటే వీక్ క్లోజింగ్, కొంచెం లో నుంచి రికవర్ అయినా కూడా కొంచెం వీక్ క్లోజింగ్ అని చెప్పొచ్చు. అలాగే మార్కెట్స్ మనం చూసినట్టు కొద్దిగా రికవరీ బాట పడుతున్నట్టు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రేపటి మార్కెట్కి సంబంధించిన ఎనీ స్పెసిఫిక్ స్టాక్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? అంటే పర్టికులర్ స్టాక్ అని కాదండి, అంటే
ట్రేడింగ్ పరంగా పర్టికులర్గా ఈ స్టాక్ని అయితే రేపు మనమే రేపు మన డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. బట్ గ్లోబల్ క్యూస్ పరంగా చూసుకుంటే కొంచెం పాజిటివ్గా ఓపెన్ కావచ్చేమో రేపు కొంచెము. బట్ హయ్యర్ లెవెల్స్లో మార్కెట్ ఎంతవరకు సస్టైన్ అవుతుందో చూడాల్సి ఉంటుంది. కాబట్టి రేపు మార్కెట్ని తగ్గట్టుగా మనం డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ అవుతుంది. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించినంత వరకు మనకు షార్ట్ టర్మ్ వ్యూ ఎలా ఉండొచ్చు అంటారా? అలాగే ఈ పతనం మరింత కొనసాగే అవకాశం ఉందంటారా? కొంచెం కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ మనకి 1320 నుంచి కూడా కరెక్ట్ అవుతూ వస్తుంది. రీసెంట్ హైస్ 1320 దగ్గర హిట్ చేసింది. దాని తర్వాత మళ్ళీ 1300 నిలుపుకోలేకపోయింది. ఇప్పుడు ఈవెన్ అన్ని సపోర్ట్ లెవెల్స్ బిలో ట్రేడ్ అవుతుంది. కాబట్టి షార్ట్ ట్రెండ్ 1220 లెవెల్స్ని కూడా టెస్ట్ చేసే అవకాశం రిలయన్స్ కనపడుతుందండి. రిలయన్స్ వీక్ వికెట్ మీద ఉన్నట్టుగా అనుకోవచ్చు. అలాగే ఐటీ స్టాక్స్లో మనం చూసినట్టయితే ఐటీ స్టాక్స్లో మాత్రం కొద్దిగా కొనుగోళ్ల మద్దతు అనేది మనం చూస్తున్నాము. ముఖ్యంగా హెచ్సిఎల్ టెక్నాలజీస్ కావచ్చు, అలాగే మైంట్రీ అయితే కంప్లీట్గా అవుట్ పర్ఫామ్ చేసింది. దాదాపు 3.29% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూడొచ్చు. అలాగే దాదాపు అన్ని స్టాక్స్ కూడా దాదాపు 1 to 2% వరకు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. శశి గారు చెప్పండి, ఐటీ స్టాక్స్ మీద ఎలాంటివి కలిగి ఉన్నారు? ఇటువంటి టైంలో చాలా వరకు ఐటీ కంపెనీసే ఎక్కువగా మనకి కొంచెం అవుట్ పర్ఫామ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అన్సర్టనిటీ అనేది మనకి ఉంది కాబట్టి డొమెస్టిక్ బేస్ అయిన స్టాక్స్ ఏవైతే ఉంటాయో అవి పెద్దగా మనకి పెరగవండి నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్న దృష్ట్యా. అదే మీకు ఇప్పుడు ఐటీ కంపెనీస్ అనుకోండి, అవన్ మెజారిటీ ఐటీ కంపెనీస్కి ఎక్స్పోజర్ అంతా కూడా మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్, ఎంఎన్సీ కంపెనీస్ కాబట్టి వేరే కంట్రీస్ నుంచి వాళ్ళకి ఆర్డర్స్ రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ వీటి మీద పెద్ద ప్రభావం చూపించవు. అదొక కారణము. ప్లస్ మనకి రీసెంట్గా ఈవెన్ నెంబర్స్ కూడా చూసుకుంటే ఐటీ కంపెనీస్ బాగానే అనౌన్స్ చేసే తర్వాత రూపీ అనేది కూడా వీక్నెస్ కారణము. ఇవన్నీ కూడా మనకి ఐటీ కంపెనీస్ కొంచెం పాజిటివ్గా షార్ట్ టర్మ్ ఉండొచ్చు. నెక్స్ట్ 2-3 నెలలు ఐటీ కంపెనీస్కి షార్ట్ టర్మ్ వ్యూ బాగానే ఉందండి. వీటిలో మనం చూసుకుంటే మరి ముఖ్యంగా టెక్ మహీంద్రా లాంటివి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. రీసెంట్ హైస్లో ఉంది. తర్వాత ఇన్ఫోసిస్ కూడా మనకి మంచి అప్రెండ్లోనే ఉంది. టెక్ మహీంద్రా అని ఒకటి కరెక్షన్స్లో కొనుక్కోమని చెప్తాను. 800 బిలో వచ్చినప్పుడు పిక్ చేసుకుంటే మళ్ళీ ఇది 840 ఆ లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు. అయితే కరెక్షన్స్లో మాత్రమే కొనుక్కోమని చెప్తానండి. అలాగే ఆటో స్టాక్స్ చూసినట్టయితే ఆటో స్టాక్స్లో కూడా ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది మనం చూడొచ్చు. ముఖ్యంగా ఈరోజు మహీంద్రా దాదాపు 4.81% వరకు నష్టపోయినట్టు మనం చూడొచ్చు. అలాగే ఎంఆర్ఎఫ్ కూడా 2% వరకు నష్టపోయింది. టీవీఎస్ మోటార్స్ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఐషా మోటార్స్ 1.2%. అశోక్ లేలాండ్ కూడా విపరీతమైన సెల్లింగ్ ప్రెషర్ ఎదుర్కొంటుంది. దాదాపు 4.31% వరకు ప్రస్తుతం నష్టపోయినట్టు మనం చూస్తున్నాము. అయినప్పటికీ టాటా మోటార్స్లో మాత్రం కొద్దిగా ఒక రికవరీ బాట పట్టినట్టు మనం చూడొచ్చు. కొద్దిగా రిలీఫ్ ర్యాలీ అనేది మనం చూస్తున్నాము. టాటా మోటార్స్లో దాదాపు 1.56% వరకు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. శశి గారు చెప్పండి, ఆటో స్టాక్స్ మీద ఎలాంటివి కలిగి ఉన్నారు? అలాగే ప్రస్తుతం చూస్తున్నటువంటి ఈ కరెక్షన్ ట్రెండ్ ఏమైనా రికవరీ బాట పట్టే అవకాశం ఉందంటారా మేజర్ స్టాక్స్లో? అంత తొందరగా ఈజీగా రికవరీ అయితే ఉండకపోవచ్చు అండి. రీసెంట్ డేస్లో ఒక సెక్టర్ అంటూ వీక్ అయిందంటే బాగా కంటిన్యూగా ఆటో సెక్టర్ అని చెప్పొచ్చు అండి. అటు మీకు M&M కానివ్వండి, టాటా మోటార్స్ కానివ్వండి, తర్వాత మారుతి కానివ్వండి, ఇవన్నీ కూడా మేజర్ కంపెనీస్. ఇవన్నీ కూడా ఈ మధ్య ట్రెండ్ అనేది వన్ సైడెడ్ డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. దీంతోపాటు టీవీఎస్ మోటార్స్, ఈవెన్ ఎస్కార్ట్స్ ఇవన్నీ కూడా బాగా వీక్ ఉన్నాయి. అశోక్ లేలాండ్ మనకి ఒక 5-6 నెలల నుంచి కూడా బాగా వీక్గా ఉంది. ఆటో సెక్టర్ ఇప్పట్లో ఇమీడియట్గా బౌన్స్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయండి. అది కూడా ఒక కారణం నిఫ్టీ వీక్ అవడానికి. ఎంత చెప్తున్నా అటు హీరో మోటార్ కార్పొరేషన్ ఒక్క ఆటో స్టాక్ కూడా స్ట్రాంగ్ లేదండి. అది గమనించాలి మనం. దాదాపు అన్ని ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్ అన్ని కూడా ఆటో నుంచి చాలా వీక్గా ఉన్నాయండి. అలాగే ఫార్మా స్టాక్స్ చూసినట్టయితే ఫార్మా స్టాక్స్లో కూడా ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది మనం చూడొచ్చు. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ దాదాపు 1.7% వరకు నష్టపోయినట్టు మనం చూడొచ్చు. ముఖ్యంగా స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా గమనించినట్టయితే లుపిన్ ప్రస్తుతం 1% వరకు నష్టపోయింది. అలాగే డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ ఈరోజు కంప్లీట్గా డౌన్ పర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు. దాదాపు 5.62% వరకు నష్టపోయినట్టు చూస్తున్నాం. అలాగే దివిస్ ల్యాబ్స్ కూడా 3% వరకు నష్టపోయింది. బయోకాన్ కూడా 1.55% వరకు నష్టపోయినట్టు మనం చూస్తున్నాం. అయినప్పటికీ సిప్లాలో మాత్రం దాదాపు 1.58% వరకు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. శశి గారు చెప్పండి, ఫార్మా స్టాక్స్ మీద ఎలాంటివి కలిగింది? అంటే ఫార్మాలో కూడా మిక్స్డ్ రియాక్షన్ ఉందండి. ఓవరాల్ సెక్టర్ పరంగా ఫార్మా సెక్టర్ కొంచెం అవుట్ పర్ఫామ్ చేయొచ్చు. అయితే స్టాక్ స్పెసిఫిక్ ఉండమని చెప్తాను. అన్ని ఫార్మా స్టాక్స్ బాగా పెరుగుతాయని అయితే అనుకోలేము. ఇక ఈ రోజు విషయానికి వస్తే టాప్ లూజర్ రెడ్డీస్ అండి. మనకి యుఎస్ నుంచి కొన్ని యుఎస్ నుంచి కొంచెం యుఎస్ ఎఫ్డిఐ నుంచి కొంచెం నెగిటివ్ రావడంతో ఈ స్టాక్లో మనకి సెల్లింగ్ అనేది చూస్తున్నాము.
కాబట్టి నేను కూడా ఇది 2.6 లెవెల్ అనేది సస్టైన్ కాగలిగితే ఇప్పుడు ప్రస్తుతానికి ఎగ్జాక్ట్గా మనకి ఫ్యూచర్స్లో 2.6 పైనే ఉంది, మళ్ళీ కొంచెం పెరగడానికి అవకాశం ఉంటుందండి. బట్ ఈ అబ్జర్వేషన్స్ అనేది జనరల్గా ప్రొసీజర్ ప్రకారం జరుగుతూ ఉంటాయండి. అది మరింత సీరియస్ కాకుండా ఉంటే ఈ స్టాక్లో పెద్దగా మళ్ళీ పడకపోవచ్చు, 2.6 దగ్గర ఆడడానికి అవకాశం ఉంటుంది. అయితే రీసెంట్గా మనం చూసుకుంటే సిప్లా ఒకటి మంచి రిజల్ట్ ఇచ్చింది. ఒకవేళ ఫార్మాలో షార్ట్ టర్మ్ బెట్ చేయాలనుకునే వాళ్ళు సిప్లాని కరెక్షన్స్లో కొనుక్కోమని చెప్తాను. అదేవిధంగా అరవిందో ఫార్మా ఒకటి కూడా కొంచెం ఇది ట్రెండ్ అనేది అప్ ట్రెండ్లోనే ఉందండి. ఇది కూడా షార్ట్ టర్మ్ వ్యూతో దీన్ని కూడా ఎవరీ డిప్లో కూడా కొనుక్కోవచ్చు. అలాగే ఆటో స్టాక్స్ తరహాలోనే మెటల్ స్టాక్స్ కూడా విపరీతమైన సెల్లింగ్ ప్రెషర్కి లోనవుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిఫ్టీ మెటల్ ఇండెక్స్ కూడా దాదాపు 0.56% వరకు నష్టపోయింది. ప్రధానమైన స్టాక్స్లో మనం చూసినట్టయితే స్టీల్ అథారిటీ దాదాపు, నేషనల్ అల్యూమినియం ఈరోజు దాదాపు 8% వరకు నష్టపోయినట్టు మనం చూడొచ్చు. అలాగే హిండాల్కో ఇండస్ట్రీస్ కూడా దాదాపు 3.28% వరకు నష్టపోయింది. హింద్ కాపర్ 1.25%, మోయిన్ దాదాపు 3.16% వరకు నష్టపోయింది. వేదాంత కూడా 1.46% వరకు నష్టపోయినట్టు మనం చూస్తున్నాము. అయినప్పటికీ టాటా స్టీల్లో మాత్రం ఒక ర్యాలీ అనేది మనం చూస్తున్నాము. దాదాపు టాటా స్టీల్ ఈరోజు దాదాపు 2% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూడొచ్చు. శిష్ గారు చెప్పండి, మెటల్స్కి సంబంధించినంత వరకు మీరు ఎలాంటి వ్యూకలుగా, ముఖ్యంగా టాటా స్టీల్ వస్తున్నటువంటి ఈ రికవరీ బాట ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందంటారు? ఇప్పుడు టాటా స్టీల్ మొన్న రిజల్ట్ అనౌన్స్ చేసిందంటే వీకెండ్లో మంచి రిజల్ట్ వచ్చింది. దాని కారణంగా ఈ స్టాక్లో మనకి అప్ ట్రెండ్ అనేది చూసాము. బట్ నేను అనుకోవడము ఓవరాల్ సెక్టార్ వీక్గా ఉంది. రిజల్ట్ బేస్ చేసుకుంటే చాలా స్ట్రాంగ్ రిజల్ట్ ఇచ్చారండి. మరి ముఖ్యంగా ప్రాఫిట్స్ బాగా మనకి ఇంప్రూవ్ అయ్యాయి. అయితే నేను అనుకోవడము ఈరోజు వచ్చిన ర్యాలీ సస్టైన్ కాకపోవచ్చు అండి. దానికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆల్రెడీ ఈ స్టాకు మనకి హై నుంచి కరెక్ట్ అయిందండి. ఇప్పుడు ఈరోజు హైగా చూసుకుంటే 488 అనమాట. ఇప్పుడు క్లోజింగ్ దగ్గరగా 481, 482 అట్లా ఫ్యూచర్స్లో క్లోజ్ అవుతుంది. అంటే వీక్గానే క్లోజింగ్ అని చెప్పాలి. కాబట్టి మళ్ళీ ఇది 480 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే 460 లెవెల్స్ని ఒకసారి టెస్ట్ చేయొచ్చు. బట్ ఓవరాల్ ట్రెండ్ పరంగా అటు మెటల్స్ లాస్ట్ ఒక 6 నెలల నుంచి కూడా బాగా వీక్గానే ఉన్నాయి. ఇది ట్రెండ్ అనేది ఇంకా కొంచెం వీక్నెస్ అనేది మెటల్స్లో కొనసాగవచ్చు. అలాగే రేపటి ట్రేడింగ్కి సంబంధించినంత వరకు ట్రేడర్స్కి మించే సలహా ఏంటి? రేపు నేను కూడా కొంచెం గ్యాప్ అప్ రావడానికి అవకాశాలు ఉంటాయండి మార్కెట్స్లో. బట్ ఎంతవరకు సస్టైన్ అవుతుంది అని మనం చూడాల్సి ఉంటుంది. మార్కెట్కి అనుగుణంగా ఒకవేళ రేపు హయ్యర్ లెవెల్స్లో నిఫ్టీ సస్టైన్ కాకుండా నిఫ్టీ ఫ్యూచర్స్ 940, 950 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే సెల్లింగ్ ఆపర్చునిటీస్ని చూసుకోమంటాను. సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. శిష్ గారు, ఇవి క్లోజింగ్ బెల్ విశేషాలు. కీప్ వాచింగ్ TV5 Money.